హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ఉపవాచకంలో భాగంగా పాఠ సోమనాద్రి. ఇతన్ని పెద్ద సోమ భూపాలుడు అని కూడా అంటారు. శతాబ్దాలకు పూర్వం రెడ్డి వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. స్వతంత్ర రాజులు కొంతకాలానికి ఓరుగల్లు విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తర్వాత అవి నిజాం నవాబుకు సమత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానంలో ప్రసిద్ధికి ఎక్కింది గద్వాల్ సంస్థానం. ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించిన వాడు సోమనాద్రి. సోమనాద్రికి పెద్ద సోమ భూపాలుడు అనే ప్రసిద్ధ నామం కూడా ఉన్నది. ఇతడు క్రీశకం 1750 ప్రాంతం వాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను పొందినవాడు. దైవ సహాయం చేత ఆయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్ల నుంచి అనేక మంది కళాకారులకు బహుమానాలు ఇచ్చిన కళాభిమాని. సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేడు గద్వాల పట్టణంగా ప్రసిద్ధికి ఎక్కిన ప్రదేశం అంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేది. ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఉప్పేడు కోటను సయ్యద్ దావుద్ మియా పాలిస్తున్నాడు. అతను గోల్కొండ కోట పాలకుడు. నిజాం నవాబు అయిన నాసిరుద్దౌలాకు ఆప్తుడు. దావుద్ మియా సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని, అందువల్ల కోట కట్టడానికి వీలు లేదని అడ్డు చెప్పాడు. సోమనాద్రి బాగా ఆలోచించాడు. అప్పుడు ఏం చేసిండు? కార్యసాధకుడైన కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తి కాగానే తగినంత కప్పం చెల్లిస్తానని సయ్యద్ మియాను అంగీకరింపజేశాడు. వేగంగా కోట నిర్మాణం పూర్తి అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించాడు. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకొని దావుద్ మీదికి దండయాత్రకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న దావుద్ మియా మండిపడ్డాడు. ముందు వెనుకల ఆలోచించకుండా సోమనాద్రి మీద యుద్ధం ప్రకటించాడు. రాయచూరు నవాబైన బసర్ జంగు పాకటూరు కోటకు అధిపతి అయిన ఇదురు సాబు తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు. ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు, రాయచూరుకు మధ్య ప్రాంతమైన ఆరగిద్ద దగ్గర మోహరించాయి. సంకుల సమరం జరిగింది. కొంత సైన్యాన్ని వెంట పట్టుకొని సోమనాద్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకొన్నాడు. సోమనాద్రి దాటికి తట్టుకొని బసర్ జంగు యుద్ధం నుంచి తప్పుకొని తన సైన్యంతో ఇంటి ముట్కం పట్టాడు. సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన పాగటూరు నవాబు కూడా బుద్ధి తెచ్చుకొని మెల్లగా జారుకున్నాడు. ఉప్పేడు నవాబు సయ్యద్ దావుద్ మియా మాత్రం మిగిలి ఏకాక అయిపోయాడు. ఇక చేసేది లేక తాను కూడా ఉప్పేడు దారి పట్టి ఏనుగుపై పారిపోతున్నాడు. సోమనాద్రి తన గుర్రాన్ని ఏనుగు మీద కుసికొల్పాడు. దావుద్ మియా భయపడి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. ఇక ముందెన్నడూ సోమనాద్రి జోలికి రానని మాట ఇచ్చాడు. అర్ధరాత్రి ఎట్లానో గడిపాడు. మర్నాడు ఉదయాన్నే తన కోట మీదకి ఎక్కి గద్వాల కేటకేసి చూసి గద్వాల కోటపై రేపరేపడాలి పచ్చ జెండా కనిపించేసరికి కడుపులో మండింది. ఎట్లాగైనా కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే పల్లకిలో హైదరాబాద్ పోయి గోల్కొండ నవాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించి తనకు మనశ్శాంతి చేకూర్చమని కోరాడు. నిజాం నవాబు నాసిరుద్దౌలా సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని ఆలోచన మానుకోమని రకరకాలుగా నచ్చి చెప్పాడు. కానీ సయ్యద్ మియా తాను పట్టిన పట్టు విడవలేదు. చేసేది లేక నిజాం నవాబు గొప్ప సైన్యంతో సోమనాద్రి మీద దిద్దడానికి బయలుదేరాడు. తుంగభద్ర నదికి దక్షిణాన ఉన్న నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో ఉన్న కలుగోట్ల గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆనాటి యుద్ధపు ఆనవాళ్లుగా తాత్కాలిక బురుజులు, మిట్టలు దర్శనమిస్తాయి. ఆలస్యం చేయడం ఇష్టం లేని సోమనాద్రి మొదట తన సైన్యంతో తుంగభద్ర నదిని దాటి తెల్లవారక ముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. సాయంకాలం వరకు భయంకరంగా యుద్ధం చేస్తూ నిజాం సైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి నదిని దాటి కలుగోట్లను చేరి విశ్రమించాడు. సోమనాద్రి పరాక్రమాన్ని చూసి నిజాం నవాబు కలవరపడ్డాడు. వెంటనే దర్బారు చేసి సోమనాద్రిని లొంగ తీసుకునే ఉపాయం చెప్పమని. అప్పుడు ఒక సర్దారు సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే ఉన్నది, దాన్ని వశం చేసుకుంటే గాని అతడు వశం కాడు అని వివరించాడు. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి గుర్రాన్ని దొంగిలించి అతన్ని వంచాలని ఆలోచించాడు. తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చే వారికి జాగీరు ఇస్తాను అని ప్రకటించాడు. చూస్తూ చూస్తూ మృత్యుముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు? చివరకు ఒక సైసు సిద్ధమయ్యాడు. ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు. ఇట్లా కష్టపడి సైసు మెల్లగా చప్పుడు చేయకుండా గుర్రాన్ని సమీపించాడు. కళ్ళెం తగిలించి పాగా నుంచి తప్పించాడు. గుర్రం మీకి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు. గుర్రాన్ని చూడగానే నిజాము ఆనందానికి అంతు లేకుండా పోయింది. వెంటనే ఆ సైసుకు జాగీర్తో పాటు ఒక బంగారు కడియాన్ని కూడా బహుమానంగా ఇచ్చాడు.
తెల్లవారింది. గుర్రం లేకపోవడాన్ని గమనించిన సోమనాద్రి తన సైన్యంలో కలకలం బయలుదేరింది. తన కుడి చేయి పడిపోయిందని భావించాడు సోమనాద్రి. అయినా ధైర్యం విడవలేదు. నిజాం సైన్యంతో తలబడ్డాడు. ఆ రోజు ఎట్లాగో యుద్ధం సాగించాడు. సాయంకాలం ఉభయ సైన్యాలు యుద్ధాన్ని విరమించాయి. కలుగోట్ల చేరుకున్న సోమనాద్రి ఆ రాత్రి తన వారితో సమాలోచన చేశారు. తెల్లారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెస్తారో వారికి నా గుర్రం ఒక రోజంతా ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగా ఇస్తానని ప్రకటించాడు. గద్వాలకు 10 మైళ్ళ దూరంలో బొచ్చంగనపల్లి అనే గ్రామం ఉన్నది. అక్కడి నుంచి వచ్చిన బోయ సర్దారు హనుమప్ప నాయుడు ఈ విషయం తెలుసుకున్నాడు. వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు. అతడు జొన్న చొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించాడు. ఆ మోపును 5 రూపాయలు ఇస్తే కానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రం కోసం ముందు డేరాలకు పోతున్నాడు. హనుమప్ప ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనబడింది. గుర్రం కూడా హనుమప్పను చూసి సకిలించింది. గుర్రం కళ్ళలో కాంతి, నిక్కిచ్చిన చెవులు తల ఆడించడం వంటి చేష్టలను చూసిన సిపాయిలు హనుమప్ప నాయుడిని అనుమానంగా చూశారు. అయినా గుర్రం దంటు పుల్లల కోసం ఇట్లా చేసిందనుకొని సమాధాన పడ్డారు. గుర్రాన్ని చూసిన హనుమప్ప నాయుడు చొప్పను అతి తక్కువ ధరకు విక్రయించాడు. కొంతసేపటికి అక్కడ వచ్చి క్రయధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే తగిన సమయమని భావించిన హనుమప్ప వెంటనే గుర్రపు పాగాలో ఉన్న గడ్డి కుప్ప కిందికి దూరాడు. వెళ్ళకిలా పడుకున్నాడు. గుర్రం కూడా హనుమప్ప కనిపించకపోవడంతో తనకంటూ కాళ్లకు కట్టిన గూటాన్ని ఊడబెరికింది. వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు. హనుమప్ప నాయుడు అరచేతిని చీల్చుకొని ఆ గూటం భూమిలోకి పాతుకుపోయింది. నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చిన స్వామి కార్యం తలుచుకుంటూ కదలక మెదలక ఆ బాధను ఓర్చుకున్నాడు హనుమప్ప. అర్ధరాత్రి అయింది. సైనికులంతా నిద్రిస్తున్నారు. హనుమప్ప తన మీద ఉన్న గడ్డి పక్కకు నెట్టి కూర్చున్నాడు. కుడి చేయి కదలడం లేదు. గూటం కూడా కదలడం లేదు. ఆలస్యం చేయకుండా ఎడమ చేతితో తన నడుముకు ఉన్న కత్తిని లాగాడు. కుడి చేతిని నరుక్కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న మొండి చేతిని తలపాగాలో చుట్టి గుర్రాన్ని తీసుకొని డేరాలు దాటాడు. అర్ధగంటలో ఆనందంతో సోమనాద్రి ఎదుట గుర్రంతో నిలబడ్డాడు హనుమప్ప. ఎడమ చేతితో సలాం చేశాడు. రాజు కోపంతో కన్నెర్ర చేశాడు. హనుమప్ప తన మొండి చేతిని చూపించి జరిగిందంతా వివరించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. నాయుడిని కౌగలించుకొని సన్మానించాడు. అన్న మాట ప్రకారం అప్పటికప్పుడే ఒక దాన శాసనాన్ని రాయించి ఇచ్చాడు. గుర్రాన్ని చూడగానే సోమనాద్రి ఉత్సాహం మురకలు వేసింది. ఉదయాన్నే తన సైన్యాన్ని వెంట పెట్టుకొని నిజాం సైన్యం మీద విరుచుకుపడ్డాడు. సోమనాద్రి జయబేరి ధ్వనులు నిజాం సైన్యం గుండెల్ని బద్దలు చేశాయి. ఆనాటి యుద్ధంలో పాగటూరు, బళ్ళారి నవాబులు హతులయ్యారు. సాయంకాలానికి నిజాం సైన్యం కర్నూలు కోట వరకు తరమడం జరిగింది. సోమనాద్రి కూడా కొద్దిమంది సైన్యంతో నిజాం సైన్యాన్ని తరుముకుంటూ కర్నూలు కోటలోకి ప్రవేశించాడు. అంతలో అకస్మాత్తుగా కోట తలుపులు మూతబడ్డాయి. కొద్దిమందితో సోమనాద్రి కోట లోపల ఉన్నాడు. మిగిలిన సైన్యం కోట బయట ఉండిపోయింది. గద్వాలు సర్దాలకు భయం ఎక్కువైంది. దిక్కు తోచడం లేదు. కోట తలుపులను చీల్చడానికి ముమ్మరంగా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కోట లోపల ఏం జరుగుతున్నదో బయట ఉన్న గద్వాల సైన్యానికి తెలియలేదు. కొద్ది మందితోనే కోట లోపల ఉన్న తమ నాయకుడు మరణించి ఉంటాడని భావించారు. గద్వాలలో ఉన్న లింగమ్మ రాణికి పరిస్థితిని తెలియజేస్తూ తాము తిరిగి వస్తామని కబురు పంపారు. ఆ వీరనాని సమాధానంగా కొన్ని గాజులు, చీరలు, పసుపు కుంకుమ పంపింది. గద్వాల సర్దారులకు సిగ్గు, క్రోధం కలిగాయి. వెంటనే రెట్టింపు పట్టుదలతో ధైర్యంతో రంగంలోకి దిగారు. ఎట్టకేలకు కోట తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. పిడికెడు మందితోనే సోమనాద్రి కోట లోపల అల్లకల్లోలం సృష్టించాడు. ఇప్పుడు తెల్లవారితే ఇంకేం చేస్తాడో అని భయపడ్డాడు. చావగా మిగిలిన గుత్తి, రాయచూరు నవాబులు యుద్ధ విముఖులయ్యారు. ఈ స్థితిలో సోమనాద్రితో సంధి చేసుకోవడమే అన్ని విధాల మంచి. మంత్రులు నిజాం నవాబుకు ముక్త కంఠంతో నచ్చజెప్పారు. ఈ యుద్ధానికి అసలు కారకుడైన సయ్యద్ దావుద్ మియా ఏం చేయాలో తెలియక ఊరుకున్నాడు. నిజాం నవాబు మరునాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాద్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు. సమయస్ఫూర్తి గల సోమనాద్రి కూడా సంధికి అంగీకరించాడు. యుద్ధ పరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి ఫిరంగులను సోమనాద్రి స్వీకరించాడు. కర్నూలు ఏలుబడిలోని కొంత భాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు. ఈ ప్రకారం సోమభూపాలుడు సంధి చేసుకొని యుద్ధ పరిహారం పొంది విజయోత్సాహంతో గద్వాల కోటకు చేరుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత సోమనాద్రి తాను అన్న మాట ప్రకారం గుర్రం ఒక దినం తిరిగినంత భూమిని హనుమప్ప నాయకుని ఇనాముగా ఇచ్చాడు. ఈనాటికి బొచ్చంగన్నపల్లిలో హనుమప్ప సంతతి వారు ఆ భూములను అనుభవిస్తూ తమకు ఆ భూమి ఎక్కువ కావటం వల్ల అందులో కొంత భూమిని ఇతరులకు ఇనాముగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారి హైందవ ధర్మవీరులు అనే గ్రంథం ఈ కథకు ఆధారం. మన జిన జాతర 2వ పాఠం. సమ్మక్క సార్ల జాతర అంటే జనం ఒక చోట గుమిగూడడం, కష్టం సుఖం చెప్పుకోవడం. జాతర పదం సంస్కృత పదం యాత్రకు వికృతి రూపం. జాతర జరిగే స్థలం జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం
మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో చిలకల గుట్ట ఉన్నది. ఆ చుట్టూ దట్టమైన అడవి. ఇక్కడ 2 ఏళ్లకు ఒకసారి 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి నెలలో మొదలుకొని 3 రోజుల పాటు జరిగే ఈ జాతరనే సమ్మక్క సారక్క జాతర అంటారు. ఇది పూర్తిగా గిరిజన సాంప్రదాయ రీతిలో జరిగే జాతర. కేవలం మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఎవరి సమ్మక్క సారక్క? 12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని గిరిజన దొర మీడరాజు పాలిస్తుండేవాడు. అతడికి సంతానం లేదు. ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న చిన్న పిల్లని చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాపని ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి సమ్మక్క చెట్ల వైద్యం చేస్తూ తోటి గిరిజనులకు రక్షించేది. ఆమెకు పెళ్లి వయసు వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారంను పాలిస్తుండేవాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగుపెట్టింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే 2 బిడ్డలు, జంపన్న అనే కొడుకు పుట్టాడు. సమ్మక్క ప్రజల పక్షం వహించి పరిపాలనలో మార్పులు చేసింది. గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ప్రజల బాగోగులు స్వయంగా తెలుసుకుంది. మహారాణులు అంటే మేడల్లోనే ఉంటారు, ప్రజలకు కనిపించరు. కానీ మేడారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడు ప్రజల మధ్య ఉండేది. యుద్ధం అనివార్యం. అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలిస్తున్నాడు. రాజ్య విస్తరణలో భాగంగా పొలవాసపై దండెత్తాడు. కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు వద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. తన సామంతరాజు పగిడిద్దరాజు మేడరాజుకు ఆశ్రయం ఇచ్చినట్టు ప్రతాపరుద్రునికి తెలిసి కోపంగా ఉన్నాడు. అప్పుడే కరువు కాటకాలు వచ్చాయి. వానలు పడక పంటలు పండలేదు. ప్రజల నుంచి నిర్బంధంగా పన్నులు వసూలు చేయడం సమ్మక్కకు ఇష్టం లేదు. ఆదాయం లేక కాకతీయులకు కట్టాల్సిన కప్పం కట్టలేదు. ఇట్లా 2-3 ఏళ్లు గడిచాయి. కప్పం కోసం కాకతీయులు ఒత్తిడి చేశారు. పగిడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు. అంతేగాక తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అసలే పగిడిద్దరాజు మీద కోపంతో ఉన్నాడు ప్రతాపరుద్రుడు. ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించాడు. అతని మంత్రి యోగంధరాయనుని నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పరచుకుంది. సమ్మక్క వీరోచిత పోరాటం. యుద్ధవార్త విన్న సమ్మక్క భయపడలే. భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది. అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజు సైన్యం ముందు పగిడిద్దరాజు సైన్యం నిలబడలేకపోయింది. ఒక్కొక్కరు అందరూ వీరమరణం పొందుతున్నారు. వీరోచితంగా పోరాడుతూ గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. పగిడిద్దరాజు కూడా శత్రువుల చేతిలో హతమయ్యాడు. చివరకు ఒక్క సమ్మక్క మాత్రమే మిగిలింది. కత్తిపట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రు సైన్యాలను ఎదుర్కొన్నది. యుద్ధంలో ముందుండి పోరాడుతారు తప్ప వెనుక నుంచి దెబ్బ కొట్టరు. ఇది యుద్ధ నీతి. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుక నుంచి వెళ్లి బల్లెంతో వేపులో పొడిచాడు. గాయపడిన సమ్మక్క గుర్రం మీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకల గుట్ట మీదికి పోయింది. ఎంత వెతికినా మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. ఆమె కోసం వెతుకుతున్న గిరిజనులకు ఓ నెమలి నార చెట్టు, దాని కింద ఓ పుట్ట మీద ఓ కుంకుమ భరణ కనిపించింది. ఆ భరిణలో పసుపు, కుంకుమ చెట్ల మూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతా రూపం పొందిందని గిరిజనులు నమ్మారు. రాజు కళ. మేడారం కాకతీయుల వశమైంది. జయగర్వంతో ఉన్న ప్రతాపరుద్రుని కళలో కులదైవం ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట. వెంటనే రాజు తన పురోహితుని మేడారం పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించాడు. జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం నిర్వహిస్తారు. చిలకల గుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్ట పైకి ఎవరు పోరు. జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదకి పోయి పసుపు కుంకుమ ఉన్న భరిణను, వెదురుగడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అని, సార్లమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అని, ఈ తతంగాన్ని దేవతలను ఆహ్వానించడం అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. 3వ నాడు దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. భక్తులు వివిధ రకాల మొక్కలు చెల్లించుకుంటారు. ఈ జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే తమ బరువుకు సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచిపెడతారు. అంతేకాకుండా ఓడి బియ్యం, తల వెంట్రుకలు ఇయ్యడం, వెదురు తొట్టె కట్టడం, కోడలను కట్టేయడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996 సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ఈ పండుగకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది. ఎలుకమ్మ పెళ్లి. ఇది మూలం సరస వినోద కథలు, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా. Thanks for watching this video. Please like, share and comment. Subscribe to my channel.